త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పును నిరసిస్తూ హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర త్రిబుల్ ఆర్ బాధితులు నిరసన దిగారు. హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వాసితులు నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మైత్రివనం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు తమ నిరసనని రోజు రోజుకి ఉధృతం చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద మరొకసారి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ భూములు ఎలా పోతున్నాయి ఏంటనే వివరాలన్నిటి కూడా అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కడ, మీ భూమి ఎక్కడ ఉంది, ఎన్ని ఎకరాలు పోతుంది, ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము వికారాబాద్ జిల్లా నుంచి వచ్చామండి, పులిసవాడి గ్రామము. సో ఇప్పుడు రీసెంట్ గా ప్రపోజ్ చేసిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ప్రకారము మా ఊర్లో సుమారు ఒక 25 కుటుంబాల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ 25 మందికి కలిపి ఒక అప్రాక్స్ ఒక 100 ఎకరాలు 120 ఎకరాల వరకు ఉంటుందండి. అది సాగు భూమి మొత్తం. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే 3 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో టువర్డ్స్ ద రైట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందంటే 1000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ నుంచి పోకుండా కరెక్ట్ గా మా సాగు భూమి నుంచి తీసుకెళ్లి గవర్నమెంట్ ల్యాండ్ సేవ్ అయ్యేటట్టు తీసుకెళ్తున్నారు అన్నమాట. సో జస్ట్ ఒక 100 మీటర్స్ పక్కకు జరిపితే కూడా మాకు ఇప్పుడు కరువు తీసుకుని మరి మా లోపలికి వచ్చింది. అదే స్ట్రేట్ గా వేస్తే అసలు మా దానికే రాదు. గవర్నమెంట్ ల్యాండ్ యూజ్ అయ్యేది, ఇప్పుడు చాలా సేవ్ అయ్యేది. అది మెయిన్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మా మెయిన్ డిమాండ్, జస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి తీసుకెళ్ళండి, సాగు భూమి సేవ్ చేయండి అని. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ప్రపోజ్ చేసిన దానికి మా భూమి నుంచి పోయేదానికి ఒక గుట్ట ఉందన్నమాట అడ్డుగా. ఆ గుట్ట మీద ఒక చిన్న టెంపుల్ ఉంది. టెంపుల్ దాని హిస్టరీ చూస్తే మినిమం 300 to 500 years ఓల్డ్ టెంపుల్ అది. సో ఆ టెంపుల్ కి డ్యామేజ్ అయ్యేది మామూలుగా 100 ఎకరాలు ఉండాల్సిన టెంపుల్ కి 5 ఎకరాలు కూడా లేదు. సో ఆ టెంపుల్ ఏదన్నా చిన్న టెంపుల్ అంటే అది కాదు. ప్రతి శివరాత్రికి సుమారుగా ఒకటే రోజు 5000 నుంచి 10,000 మంది వస్తారు. ఆ రీజన్ ఇప్పుడు మా వికారాబాద్ ఎమ్మెల్యే, చేవెళ్ళ ఎంపీ అందరూ వచ్చి దర్శించుకుంటారు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బిజినెస్ పీపుల్ కానీ చిన్న స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి గుట్ట మీద మంచి బిజినెస్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ సుమారు ఒక 20,000 విజిటర్స్ వరకు ఉంటారు. మంచి విజిటింగ్ స్పాట్ అది. మంచి డెవలప్ చేస్తే మంచి టూరిజం స్పాట్ అవుతుంది. సో ఇదంతా వదిలేసి అది డ్యామేజ్ అయిపోతుంది. పీపుల్ ఫార్మర్స్ ల్యాండ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మా మెయిన్ priority and main only demand or requirement or whatever it is to change the alignment towards the right side. Just ఒక 100 meters మారుస్తే రోడ్ స్ట్రైట్ అవుద్ది, కరువు ఉండదు, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, గవర్నమెంట్ ల్యాండ్ యూజ్ అవుద్ది, మా రైతుల భూములు సేవ్ అవుతాయి. అండ్ సెకండ్ ఇస్ ఇఫ్ అట్ ఆల్ దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ ప్రపోజల్ అలైన్మెంట్ అండ్ యూర్ నాట్ గోన్ చేంజ్ ఎనీథింగ్. జస్ట్ మాకు తీసుకున్న పోతున్న భూమికి ఆల్టర్నేటివ్ గా భూమి ఇవ్వాలి. ఇప్పుడు మాకు రోడ్ ఫేస్ ఉంది. రోడ్ ఫేస్ ఒక్కొక్క ఎకరం 3 కోట్లు పోతుంది. ఆ రోడ్ ఫేసే ఇవ్వాలి మాకు కూడా. ఎక్కడో మూలన్న గుట్ట కింద చెట్టు కింద ఇవ్వడం కాదు. సో ఎక్కడ పోతుందో దాని ప్రకారం ఇవ్వాలి, ఎగ్జాక్ట్ గా ఇవ్వాలి. అండ్ లేదు అంటే ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం ఇంటూ 2 times అని ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ పడితే వాల్యూ పెరుగుద్ది. సరే వాల్యూ వదిలేండి. మాకు అధికారులు ఏమన్నారు, అసలు అధికారులు కలవడం జరిగిందా, వాళ్ళు ఏమన్నారు? మేము మా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది. అండ్ కోమటిరెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. సో మాకు వాళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే లైక్ వి విల్ రైట్ లెటర్ రాసిస్తాము సీఎం కి ఎక్స్ప్లెయినింగ్ ద ఇష్యూ అని అన్నారు. బట్ అది ఎంతవరకు అవ్వద్దో, ఎంతవరకు లోపల అయ్యిందో మాకు తెలియదు. ఇచ్చి కూడా ఆల్రెడీ ఒక 2-3 weeks అయింది వాళ్ళని కలిసి కూడా. అండ్ రీసెంట్ గా చేవెళ్ళ ఎంపీ గారు కలిసాము. అతను లైక్ ప్రపోజ్ చేసింది ఏంటంటే టెంపుల్ కూడా మాకు డిస్టర్బ్ అవుతుంది, టెంపుల్ అండ్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, చుట్టుపక్కల అగ్రికల్చర్ కూడా ల్యాండ్స్ డిస్టర్బ్ అవుతాయి అని ప్రపోజ్ చేస్తాము. చూస్తాము అన్నారు కానీ మరి ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు అది ప్రపోజల్ కి ముందుకెళ్తుందో తెలియదు. అంటే ఇంతకు ముందు అలైన్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు మీ భూమి ఎంత పోతుంది, ఇప్పుడు అలైన్మెంట్ ఎలా ఉంది సార్? 200 కోట్లు పోతుంది సార్. అక్కడ మా రోడ్ సైడ్ 2 కోట్లు వాళ్ళు ఇస్తామంటారు. 45 లక్షలు 25 లక్షలు అంటే మాకేమిస్తున్నా సార్? మాకున్న 25 గుంటలు భూమి. నేను పూజ దానం చేసుకుంటూ పూజ చేసుకుని కట్టేటోని. నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. నేను 25 గుంటలు పోతుంది. బతకడం వల్ల బతుకుడు ఏం లేదు. ఇక వాళ్ళు ఆల్రెడీ మా మంది ఆవిడే కట్టకుంటుండే అంతే. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ లెక్క వాళ్ళే నడుస్తున్నా మా మాట ఒక్కటి కూడా పట్టలేదు సార్. వాళ్ళు మస్తు సార్ కలిసి వీడికి వచ్చినాము, సార్ తక్కువ ఆ సార్ తక్కువ అంతే అంటాడు, ఈ సార్ తక్కువ ఇంకా ఏడేసి కూడా ఆడి ఉన్నాం. పని చేసి వాళ్ళు చేసే పని చేస్తారు కరెక్ట్. ఇంత ముందు కూడా ధర్నా చేశారు, అప్పుడు కూడా మీరు నిరసన వ్యక్తం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఏంటి అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? ట్రిబుల్ అనేది అసలు కరెక్ట్ ప్రక్రియ కాదు. ఇది ట్రిబుల్ ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్లు ఉన్నాయి. ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో లింక్ రోడ్లు హైదరాబాద్ కు బ్రహ్మాండంగా ఉన్నాయి. శంకర్పల్లి నుంచి చేవెళ్ళ నుంచి షాద్నగర్ ఉన్నది. మిర్యాలగూడ నుంచి కల్వకుర్తి ఉన్న రోడ్డు, ఇక్కడ కంది నుంచి ఇస్మాయిల్ ఖాన్ పేట, దౌలతాబాద్, నర్సాపూర్ ప్లస్ గజ్వేల్, తూప్రాన్, అలా లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి చేసుకుంటే ఫస్ట్ అలైన్మెంట్ కానీ సెకండ్ అలైన్మెంట్ కానీ
ఏ రైతుకు నష్టం జరగదు. ఉన్న రోజులే లింక్ రోల్ చేసుకుంటే ట్రిపుల్ అనేది ఉండాలని ఏం లేదు. లింక్ రోల్ కూడా చేసుకుంటే బాగుంటది. వీటన్ని బలవంతంగా రైతుల భూములు లాక్కొని ప్రభుత్వము రింగ్ రోడ్ అనేది తెచ్చి కమిషన్ల గురించి ఆత్రపాటు గవర్నమెంట్ చేద్దామని. ఈ రింగ్ రోడ్ల మీద ఏ రైతు తిరగాడు, ఎవరికి అంత అవసరం లేదు. మాకైతే గవర్నమెంట్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఖరీదైన కాలు వేసుకొని రింగ్ రోడ్ల పైన తిరగడానికి మాత్రమే, కానీ రైతుకు ఎలాంటి లాభం లేదు. గత అలైన్మెంట్ తో పోలిస్తే ఇప్పుడు అసలు అలైన్మెంట్ ఏం చేంజ్ అయ్యిందని మీరు పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా రైతులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఎందుకంటే భూముల ధరలు విపరీతంగా పెరిగాయి, కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకా చాలా తక్కువగానే ఉంది. దాని ప్రకారం నష్టపరిహారం ఇస్తామంటున్నారు, అవి ఎక్కడా సరిపోయే పరిస్థితి లేదు. నేను రాయగిరి గ్రామము, యాదాద్రి జిల్లా. ఈ రాయగిరి ప్రాంతం నుంచి ఉద్యమం మొదటగా స్టార్ట్ అయింది. అసలు RRR అలైన్మెంట్ కన్నా ముందు కూడా యాదాద్రికి డెవలప్మెంట్ లో ల్యాండ్లు ఇవ్వడం జరిగింది. SRC ప్రకారం 18 లక్షల నుంచి 16 లక్షల వరకు మినిమైజ్ చేయడం జరిగింది. 2013 SRC ప్రకారం 2012 ఆ రేటు ప్రకారం SLBC కాల్వకు కానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ చేసి కట్టివ్వడం జరిగింది. ఇలా యాదాద్రి రాయగిరి గ్రామం యాదాద్రి జిల్లాల భువనగిరి, బీబీనగర్, ఒలిగొండ మండలంలో గత 3-4 సార్లు కూడా అభివృద్ధికి ల్యాండ్లు పోవడం జరిగింది. ఇది ప్రతిసారి కూడా అదే ప్రాంతం నుంచి అభివృద్ధి పేరు చెప్పుకొని ల్యాండ్లు తీసుకుంటూ చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఇప్పుడు ఉన్న ల్యాండ్లు కూడా మొత్తం పూర్తిగా నిర్వీర్యమని. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ రేట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పేద ప్రజలను నడి రోడ్డు మీద పడేసి ఉరేసుకునే విధంగా ఉంది. ఇలా అక్క చెల్లెలకో, ఆడపిల్లలకో, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో 1/2 ఎకరం, 1/2 ఎకరం, 2 గుంటలు, 3 గుంటలు ఇచ్చినటువంటి భూమి ఈ రోజు ఈ RRR పేరు చెప్పుకొని టోటల్ గా రాయగిరిని నిర్వీర్యం చేస్తుంది. కోమటిరెడ్డి గారు కానీ, కుమ్మమల్లి గారు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అంటే ఎలక్షన్లకు ముందు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కోమరెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని RRR అలైన్మెంట్ అన్యాయం జరిగింది. 25 కిలోమీటర్లు, 28 కిలోమీటర్ దూరంలో వచ్చింది. ఇది అంటే 2 మున్సిపల్ మధ్యలోంచి వచ్చింది. ఇది బీబీనగర్ నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో. అంటే RRR అనేది ఒక రౌండ్ గా ఉండాలి, అలా కాకుండా వంకలు తిరిగినట్టుగా వచ్చింది అని ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఒకసారి ఎలక్షన్లు గెలిచినాక వాళ్ళు పూర్తిగా మాట తప్పే విధంగా సోనియా గాంధీ గారితో కూడా మాట ఇప్పడం, రాయిలో జరిగినటువంటి మీటింగ్ లో సోనియా గాంధీ గారి చేత కూడా మాట ఇప్పడం జరిగింది. RRR రైతులు కోరుకునేది ఒకటే, ఇప్పటికే చాలా సార్లు మేము ఉద్యమం కోసము, ల్యాండ్లు అభివృద్ధి కోసం రాయగిరి ప్రాంతం నుంచి ఇవ్వడం జరిగింది. మరి 28 కిలోమీటర్ల దూరం లోపలికి తీసుకురావడం అనేది చాలా బాధాకర విషయం. రైతులకు SRC ప్రకారం కాకుండా బహిరంగ మార్కెట్, అంటే ఈరోజు గవర్నమెంట్ ఏ భూమి అమ్మినా కోట్ల రూపాయలు అమ్ముకుంటుంది. మరి రైతుల వరకు వచ్చేసరికి అది ఎక్కడికి సరిపోని విధంగా, అంటే కనీసం 1 ఎకరం అమ్ముకున్న వ్యక్తి ఇవాళ బయట బహిరంగ మార్కెట్ లో వెళ్ళి ఒక ప్లాట్ కూడా కొనుక్కోలేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే మీరు ఇచ్చే రేటు అంత దారుణంగా ఈ రోజు మనకి బహిరంగ మార్కెట్ ఈ విలువలు తేడా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఈ రైతులకు, ఎక్కడ రైతులకు ఈ రోజు భూమి తీసుకున్నా కూడా గవర్నమెంట్ లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. గవర్నమెంట్ రైతుల దగ్గర అభివృద్ధి పేరు చెప్పుకొని భూమిని కనుక తీసుకుంటే చట్టంలో మార్పు వచ్చి ఈ రోజు బహిరంగ మార్కెట్ 3 రెట్లు, పిల్లలకు ఉద్యోగాలు, అదేవిధంగా గవర్నమెంట్ లో వాళ్ళు స్థానికంగా 1 ఎకరం తీసుకుంటే ఒక 500 ప్లాటు ఇట్లా ఇవ్వడం చేస్తే వాళ్ళకి సామాన్య న్యాయం జరుగుతుంది. సో చట్టంలో కూడా మార్పు రావాలి. మా RRR రైతులు ఒకటే కాదు, దేశంలో ఎక్కడ రైతులు కూడా రేపు ఈ విధంగా రైతుల దగ్గర భూములు తీసుకొని గవర్నమెంట్ అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటే ఆ రైతును చంపేసి, ఒక రైతును చంపి మీరు ఇలా ఆ రైతుకు నా SRC పేరు చెప్పుకొని, గవర్నమెంట్ రేట్ చెప్పుకొని మీరు రేటును ప్రతిపాదించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఏ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక రైతు కోసం ఒక కొత్త చట్టం రావాలి. ఎందుకంటే బహిరంగ మార్కెట్ రేటు రైతులకు రావాలి. ఆ రైతు స్వచ్ఛందంగా భూమిని అభివృద్ధికి ఇవ్వగలిగే స్థాయికి ఈ రోజు రావాలి. ఈ RRR ఉద్యమం ఒకటే కాదు, రాష్ట్రంలో చాలా చూసిరు. మన జర్నలిస్టులు, నేను ఒక జర్నలిస్ట్నే, ఇలా జర్నలిస్టులందరికీ కూడా తెలుసు ఎక్కడెక్కడ ల్యాండ్లు పోయినాయి. ఇలా మీడియాలో కూడా కానీ, SLBCకి కానీ, మన ఒలిగొండ దగ్గర కానీ, ఈ కెనాల్లకు కానీ ఇలా ఎన్ని రకాల భూములు పోయినా కూడా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి మన జర్నలిస్టులు అందరికి కూడా మనం చూపించడం జరిగింది. ఒక రైతు చనిపోతే మొత్తానికైతే ఖచ్చితంగా రైతులకి జరుగుతున్న ఇప్పుడు ఏదైతే అన్యాయం ఉందో వీళ్ళందరూ కూడా గుర్తెత్తి ఎలుగెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కలుపుకుని ముందుకు వెళ్ళి ఈ ఇష్యూ ఏదైతే ఖచ్చితంగా దాన్ని సాధిస్తాము. ప్రస్తుతం రైతులకు మార్కెట్ ప్రకారం ఇవ్వకుండా ప్రభుత్వ రేట్ ప్రకారం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో రాజేష్ తో RK HMDA కార్యాలయం దగ్గర.